భారత మహాశైలకు విజ్ఞప్తి. నేనైతే ఇప్పుడు ఆడియన్స్కి విజ్ఞప్తి చేస్తా. తెలుగు ఆడియన్స్కి విజ్ఞప్తి. ఈ సినిమా మాత్రం అసలు బాగాలేదు. వెళ్తారా వెళ్ళరా అనేది మీ మీ ఊహకి మీ మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సినిమా గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జోన్ అవుట్ అయిపోయారు. లాస్ట్ టైం శర్వాతో కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. సినిమా త్రూ అవుట్ బోర్ కొడుతూనే ఉంది నాకైతే. ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు, ఎక్కడ ఎంటర్టైనింగ్ అనిపించలేదు. రవితేజ గారు ఎంత కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా, ఆయన ఎంత మాస్ జాతర ఫైట్లలోంచి ఆ యాక్షన్ జానర్లోంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వచ్చినా కూడా మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు రవితేజ గారు. అసలు మీకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో నాకు మీరు ఒకసారి ఆలోచించండి. వాల్తేరు వీరయ్యలో మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైక్ బాస్ పక్కన మీరు చేశారు 2 ఏళ్ల కిందట 2022లో. మీరు లీడ్ హీరో అయినా అవ్వకపోయినా కూడా జస్ట్ మీ క్యారెక్టర్ ఆర్క్, మీ రోల్, మీ సపోర్ట్ సినిమాకి ఎంత బాగా యూజ్ అయింది అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము వాల్తేరు వీరయ్యలో. బట్ మీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ మాత్రం అసలు ఈ మధ్య ఏది వర్కౌట్ అయింది చెప్పండి మీరే ఒక్క మాట ఏది వర్కౌట్ అవుతుంది అసలు? మీరు స్క్రిప్ట్ సెలెక్షన్, ఇంకా మీరు కొంచెం కొంచెం ఆలోచించండి సార్. మీ జనాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు రండి. అసలు రవితేజ గారు ఇలానే చేస్తే మాత్రం ఆయన అఫ్కోర్స్ ఛాన్స్లు ఇస్తున్నారేమో డైరెక్టర్లకి, బట్ నో, ఇదేదో టాలీవుడ్ మీద, టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప మాకు ఆ ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. రవితేజకి సినిమాలంటే ఎంత ప్యాషన్, సినిమాలంటే ఎంత పిచ్చి అంటే అలాంటి సినిమాలు ఏమైపోయాయి, ఎలా తీసే మనిషి ఏమైపోయాడు అని చెప్పి మాకు ఒక షాకింగ్గా ఉంది తప్ప మాకు ఇంకేం పగలేదు. లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇదొక్కటి మా విజ్ఞప్తి మీకు, ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా. 10:30 అవుతుంది టైం. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది. 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు, నిజంగా చెప్తున్నా. ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్నీ నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడా వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటి దాకా, అది ఏం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డ్యాన్స్ వేయించారు. మేబీ సీరియల్ల పాటలకి నాస్టాలజిక్గా కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఏమో. లేదండి, అసలు డిస్కనెక్ట్ అయిపోయాం. అప్పటికే సినిమా మీద విరక్తి వచ్చేసింది, సినిమా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు మళ్ళీ సంబంధం లేకుండా ఏదో డీజే పాటలు పెట్టి అందులో సీరియల్ పాటలు పెడితే ఇంకా జనాలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు? బస్ మీరే ఆలోచించండి ఒకసారి. కిషోర్ గారు అండ్ రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ మేము వస్తాం సినిమాకి. కాకపోతే ఈసారి మంచి సినిమాతో వస్తారని చెప్పి ఒక చిన్న హోప్తో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, అంతే. అన్ని అన్ని సినిమాలలో కామెడీ ఉందన్న. నాకైతే రాజసాబ్ నచ్చింది. మూడిట్లలో 3 చూశానన్న. అది టైంపాస్ సినిమా. ఒకవైపు వైపు, ఇంకో వైపు నైపు. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం టైంపాస్ కోసం పక్కకు పోతాడు కదా, పక్కకు పోతే ఏమవుతుంది అని బాగానే ఉంది. నేను బాగాలేదని చెప్తున్నా, టైంపాస్ అని చెప్తున్నా. బాగాలేదని నేనేం చెప్పానా? బాగాలేదని. టైంపాస్ సినిమా. మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, రొమాంటిక్. రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా. అన్నీ బాడీ లాంగ్వేజే ఆయనకి హైలైట్. ఈ వర్షంలో వచ్చేసి భర్త మహాశైలికి విజ్ఞప్తి అన్న టైటిల్లోనే భర్త ఎలా ఉండాలి, బట్ మనసుకి మెదడుకి మధ్యలో డిస్టర్బెన్స్ జెంట్స్ ఫేస్ చేసే విధానాన్ని దేన్ని మనము పాయింట్అవుట్ చేయకుండా జస్టిఫికేషన్ ఇవ్వాలి. అండ్ కూడా చాలా కూల్గా ఇచ్చారు. రవితేజను ఒక రకంగా గ్లామర్ ప్రకారం చూస్తే కనుక చాలా ఇన్నోసెంట్గా కనబడుతున్నాడు మూవీలో. సాంగ్స్, బీమ్స్, మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పచ్చు. కామన్ పాయింట్సే కానీ చూపించే విధానంలోనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కింద దీన్ని చూస్తే కనుక సినిమా చాలా బాగుంటుంది. టోటల్ టీమ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా కానీ, మ్యూజిక్ కానీ,
లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్స్ అప్ టైము ఈ ఫ్యామిలీ జోనల్లో చాలా చూస్తుంటాము. బట్ ఇది ఏంటంటే ఒక కెరీర్కిను ఒక ఎవరికి ఎట్లా మనం బేస్ అవ్వాలన్న పాయింట్లతోనే క్యారీ చేశారు. వాచ్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు వచ్చిన 3 సినిమాలలో ఏ సినిమా బాగుంది? మెగాస్టార్ గారు చిన్న సీనియర్సే కదా.